అందరూ ఆ దుర్యోధనుడు చెప్పేదే వింటారు. ధృతరాష్ట్రుడి వాయిసే లేదు. సరే ఏం చేశాడు? ఆ రాజు అని భావిస్తున్నటువంటి ఈ దుర్యోధనుడికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? ఇతడికి రాజసిక మమత. ఇతడికి మమకారం. రాజ్యము నాకు మాత్రమే ఉండాలి. మరొకడికి ఎవ్వరికి ఇవ్వను. ఇంత కూడా ఇవ్వను. ద అట్టర్ సెల్ఫిష్ పర్సన్ అండి. ప్లస్ ఇగ్నోరెన్స్, యారోగెన్స్ అవన్నీ ఉంటాయి. దంభం, అహంకారం, గర్వం అన్నీ ఉంటాయి. ఎవరు చెప్పినా, ఒక గురువు చెప్పినా ఆ, వినేటువంటి వాడు కాదు. తండ్రి చెప్తే వినలేదు. సరే గురువుల మీద గౌరవం ఉంటుందంటే వినలేదు. సరే బాబాయ్ అయినటువంటి విదురుడు చెప్తే వింటాడా? విదురుడు ఎన్ని నీతులు చెప్తున్నాడు.